తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు పూర్తిగా కొత్త సీన్ కనిపిస్తుంది. దశాబ్దాలుగా కరుణానిధి, జయలలిత, స్టాలిన్, పళనిస్వామి వంటి సీనియర్ నాయకుల మధ్య సాగిన రాజకీయ పోరాటం ఇప్పుడు యువ నాయకుల చేతుల్లోకి వెళ్ళింది. ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ బాధ్యతలు చేపట్టగా ప్రతిపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్ రంగంలోకి దిగారు. ఒకరు ప్రజా క్రేజ్ను ఓట్లుగా మార్చుకున్న అధికారాన్ని అందుకున్న నాయకుడు, మరొకరు పార్టీ వారసత్వాన్ని భుజాన మోస్తూ ప్రతిపక్ష బాధ్యతలు చేపట్టిన నేత. ఇద్దరు దాదాపు ఒకే తరం నాయకులు కావడం, ఇద్దరిపై భారీ అంచనాలు ఉండడం తమిళ రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. అసలు విజయ్ ప్రభుత్వానికి ముందున్న సవాళ్లు ఏంటి? ఉదయనిధి ఎలాంటి రాజకీయ పోరాటానికి సిద్ధమవుతున్నారు? తమిళ రాజకీయాల్లో మొదలైన ఈ కొత్త యుగంపై మా స్పెషల్ రిపోర్ట్. తమిళనాడు రాజకీయ చరిత్రలో ఇప్పుడు ఒక కీలక మలుపు తిరిగింది. ఎన్నో ఏళ్లుగా ద్రవిడ రాజకీయాల చుట్టూ తిరిగిన రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు పూర్తిగా కొత్త తరానికి మార్గమిచ్చాయి. 17వ శాసనసభ ఎన్నికల్లో టీవీకే సంచలన విజయం సాధించడంతో జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక ఈ ఎన్నికల్లో భారీ ఎదురు దెబ్బతిన్న డీఎంకే ప్రతిపక్ష బాధ్యతలను ఉదయనిధి స్టాలిన్ చేతుల్లో పెట్టింది. స్టాలిన్, దురైమురుగన్ వంటి పార్టీ సీనియర్ నేతలు ఓడిపోవడంతో డీఎంకే భవిష్యత్తును ఇప్పుడు పూర్తిగా యువ నాయకత్వం నడిపించాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఉదయనిధి ప్రతిపక్ష నేతగా ప్రకటించడం ద్వారా పార్టీ కొత్త తరానికి అవకాశం ఇచ్చిందనే సంకేతం స్పష్టంగా కనిపిస్తోంది. ఉదయనిధి స్టాలిన్ కు పెద్దగా రాజకీయ అనుభవం లేకపోయినా ఆయన వెనుక డీఎంకే అనే బలమైన రాజకీయ వ్యవస్థ ఉంది. పార్టీ క్యాడర్ బలం ఉంది. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పనిచేసే అనుభవజ్ఞులైన నాయకులు ఉన్నారు. అందుకే డీఎంకే అధిష్టానం కూడా ఉదయనిధికి అండగా సీనియర్ నాయకులను నియమిస్తోంది. మాజీ మంత్రి వేలు వంటి నేతలను ముందుకు తేవటం వెనుక కూడా ఇదే వ్యూహం కనిపిస్తోంది. ఉదయనిధి ఇప్పుడు కేవలం స్టాలిన్ కుమారుడే కాదు, అధికారాన్ని ప్రశ్నించే ప్రధాన ప్రతిపక్ష ముఖ చిత్రంగా మారాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయటం నుంచి ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేయటం వరకు ప్రతి అంశంలో తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిందే. ఇక ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ విషయానికి వస్తే ఆయన విజయం తమిళ రాజకీయాల్లో పెద్ద సంచలనమే. ఎన్నో ఏళ్లుగా సినిమా అభిమానాన్ని రాజకీయ బలంగా మార్చేందుకు చాలా మంది ప్రయత్నించారు. కానీ విజయ్ మాత్రం ఆ క్రేజ్ ను నేరుగా ఓట్లుగా మార్చుకొని అధికారంలోకి వచ్చారు. యువతలో ఉన్న ఆదరణ, అవినీతి వ్యతిరేక వ్యాఖ్యలు, మార్పు కావాలనే ప్రజల భావన ఇవన్నీ కలిసి టీవీకే విజయానికి కారణమయ్యాయి. అయితే ఎన్నికల్లో గెలవటం ఒక విషయం అయితే పాలనలో నిలబడటం మరో పెద్ద సవాల్. ఇప్పటి వరకు రాజకీయ పార్టీలపై విమర్శలు చేసిన విజయ్ ఇకపై ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం తమిళనాడులో ప్రజలు చాలా స్పష్టమైన అంచనాలతో ఉన్నారు. ఉద్యోగాలు కావాలి, పెట్టుబడులు రావాలి, ధరలు అదుపులో ఉండాలి, సంక్షేమ పథకాలు కొనసాగాలి, పరిశ్రమలు పెరగాలి, వైద్య, విద్య రంగాల్లో మార్పు కనిపించాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. తమిళనాడులో రాజకీయ అవగాహన చాలా ఎక్కువ. ఇక్కడి ప్రజలు కేవలం స్టార్ ఇమేజ్ చూసి మాత్రమే నాయకులకు మద్దతు ఇవ్వరు, పనితీరును కూడా ఖచ్చితంగా అంచనా వేస్తారు. అందుకే విజయ్ ప్రభుత్వానికి ప్రతి నిర్ణయం ఒక పరీక్షగానే మారనుంది. ఇక మరోవైపు ఉదయనిధి స్టాలిన్ కూడా తేలికైన పరిస్థితిలో లేరు. ఎందుకంటే డీఎంకే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. అధికారాన్ని కోల్పోయిన పార్టీని మళ్లీ బలంగా నిలబెట్టాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. పార్టీ క్యాడర్ ను కాపాడుకోవాలి. ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరిగితే దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలి. అదే సమయంలో పార్టీ అంతర్గత విభేదాలను కూడా నియంత్రించాలి. ముఖ్యంగా సీనియర్ నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లటం ఉదయనిధికి పెద్ద సవాల్గా మారనుంది. గత
గత 50 ఏళ్ల తమిళ రాజకీయాలను పరిశీలిస్తే ప్రతి కాలంలో ఒక బలమైన అధికార నాయకుడికి సమానమైన ప్రతిపక్ష నాయకుడు ఉండేవాడు. కరుణానిధి వర్సెస్ ఎంజీఆర్ పోటీ తమిళ రాజకీయాలను మార్చేసింది. ఆ తర్వాత జయలలిత వర్సెస్ కరుణానిధి పోరు రాష్ట్ర రాజకీయాలను రెండు శక్తివంతమైన శిబిరాలుగా విభజించింది. ఇటీవల స్టాలిన్ వర్సెస్ పళనిస్వామి పోటీ కొనసాగింది. ఇప్పుడు అదే స్థాయిలో విజయ్ వర్సెస్ ఉదయనిధి అనే కొత్త రాజకీయ పోరు మొదలవబోతోంది. ఇద్దరు యువ నాయకులు కావడం, ఇద్దరికి ప్రజల్లో గుర్తింపు ఉండటం, సోషల్ మీడియాను బలంగా ఉపయోగించుకోవటం, నేరుగా ప్రజలతో కమ్యూనికేట్ చేయటం ఇవన్నీ ఈ పోటీని మరింత హై వోల్టేజ్ గా మార్చుతున్నాయి. అయితే ఇద్దరి రాజకీయ శైలులు మాత్రం పూర్తిగా భిన్నం. విజయ్ ప్రజా భావోద్వేగాలను బలంగా ఆకర్షించే నాయకుడు. ఆయన ప్రసంగాలు ఎక్కువగా మార్పు, అవినీతి వ్యతిరేకత, యువత ఆశయాల చుట్టూ తిరుగుతున్నాయి. మరోవైపు ఉదయనిధి మాత్రం ద్రవిడ రాజకీయాల వారసత్వాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ నిర్మాణం, క్యాడర్ బలం, సిద్ధాంత రాజకీయాలపైనే ఆయన ఆధారపడుతున్నారు. అందుకే రాబోయే రోజుల్లో తమిళ రాజకీయాల్లో వ్యక్తిత్వ రాజకీయాలు వర్సెస్ వ్యవస్థ రాజకీయాలు అనే ఆసక్తికర పోటీ కనిపించే అవకాశం ఉంది. ఇక సినీ రాజకీయాల కోణంలో చూస్తే కూడా విజయం చాలా కీలకం. ఎంజీఆర్, జయలలిత తర్వాత మరోసారి సినీ నేపథ్యం నుంచి వచ్చిన నాయకుడు రాష్ట్ర అధికారాన్ని అందుకోవడం తమిళ రాజకీయాల్లో సినిమా ప్రభావం ఇంకా బలంగానే ఉందని చూపిస్తోంది. అయితే అదే సమయంలో డీఎంకే వంటి సాంప్రదాయ పార్టీలు ఇంకా బలహీన పడలేదని ఉదయనిధి ఎదుగుదల స్పష్టం చేస్తోంది. అందుకే తమిళనాడులో ఇప్పుడు రెండు రాజకీయ మోడళ్ల మధ్య పోటీ మొదలైంది. ఒకటి ప్రజా క్రేజ్ ఆధారిత నాయకత్వం, మరొకటి బలమైన పార్టీ వ్యవస్థ ఆధారిత రాజకీయాలు. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో కనిపిస్తున్న ఈ మార్పు కేవలం నాయకుల మార్పు మాత్రమే కాదు, పూర్తి రాజకీయ సంస్కృతి మార్పుకు సంకేతంగా మారుతోంది. పాత తరం నాయకత్వం నెమ్మదిగా పక్కకు తప్పుకుంటుండగా కొత్త తరం ఇప్పుడు అధికార ప్రతిపక్ష పాత్రలను చేపడుతోంది. ఇకపై విజయ్ పాలనలో మార్పు కనిపిస్తుందా, లేక ఉదయనిధి ప్రతిపక్ష పోరాటమే ప్రజలను ఎక్కువగా ఆకట్టుకుంటుందా అన్నదే తమిళ రాజకీయాల భవిష్యత్తును నిర్ణయించబోతోంది. తమిళనాడులో ఇప్పుడు మొదలైన ఈ కొత్త రాజకీయ అధ్యాయం రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో కూడా చర్చకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు అధికారంలోకి వచ్చిన విజయ్ తన ప్రజా క్రేజ్ ను పాలనగా మార్చుకోవాల్సి ఉంది. మరోవైపు ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నాయకుడిగా తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. ఇద్దరి మధ్య పోటీ ఇకపై కేవలం రాజకీయ పోటీ మాత్రమే కాదు, ప్రజల నమ్మకానికి ఎవరు నిలబెట్టుకుంటారనేదే అసలు పరీక్షగా మారబోతుంది.